మీరంతా కూడా ఒకే మీ యొక్క ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు. ఆ కుర్చీ, ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు గెలుపు మనదే. కాబట్టి ఈ యొక్క వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని 3 రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసన్నమైంది అని మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది. మరి చూస్తున్నాం మనం, రాయలసీమ అంటే రాయల్ సీమ, అటువంటిది ఈ రాయలసీమను ఒక నెత్తుటి మరకలా మార్చేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే ఈ రాయలసీమలో ఈ ఏదైతే ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నిలయానికి ఒక ప్రతిరూపంగా నిలిపిందో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కత్తుల మన్నల పైన నెత్తులు చిందిస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాయలసీమలో ఉన్న కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి ఈ యొక్క రాయలసీమ బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం, మరి ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ముఠాకక్షలను పోషించి ప్రోత్సహించి ఈ కాలువల్లో ఈ యొక్క రక్తపు సముద్రాన్ని ప్రవహింపజేస్తుంది. ఈరోజు ఎన్నెన్నో చేశాము, ఏమో చేశాము అన్ని బూటకపు కబుర్లు చెప్పుకుంటూ మీ ఓట్ల కోసం మీ ముందుకు వచ్చింది. ఒకటే అడుగుతున్నా నేను, జగన్ని ఏం చేసావయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు? ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేశావు రాష్ట్రానికి, అలాగే మడమ తిప్పనంటూ మెడలు విరిచేశావు, అలాగే మద్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేశావు. అలాగే జగనన్నంటూ జలగలా పీడిస్తున్నావు, అలాగే మావయ్యనంటూ మనోభావాలను మంట కలుపుతున్నావు, తగలబెడుతున్నావు. అలాగే నవరత్నాలంటూ నవనాడులను పీడిస్తున్నావు. అలాగే నేనున్నానంటూ, అవును నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా ఎక్కడ పోతావు, పోయే సమయం దగ్గర వచ్చింది. నేనున్నానంటూ నీ యొక్క అంటే ఎంత దారుణంగా గర్వంగా నువ్వు వ్యవహరిస్తున్నావో అది ప్రజలు చూస్తున్నారు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితుల చావులతో నీ యొక్క ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాలు అడుగుతున్నావు. నా అక్క చెల్లెళ్ళు అంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు. అలాగే ఈ యొక్క అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు బుద్ధలా మార్చుకుంటావు. నాయకుడినంటూ నయమంచుకుడిగా మారావు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నావు నువ్వు. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, అన్ని వ్యవస్థల్ని మొత్తం ఈ సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి అటు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అటు లేకపోతే మన మైనారిటీల ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయో అన్నింటిని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నింటినీ మరణించి వాళ్ళందరూ కూడా అందరికి కూడా అన్యాయం చేసిన దుర్మార్గుడి జగన్